రాజుగారు వారి కుమారుడు వేటకు వెళ్ళారంట. వేటకు వెళ్తే ఆ రాజుగారు వెనకాల సైనికులు కూడా ఉన్నారు. భయంకరంగా శత్రువులు దాడి చేసి ఆ రాజుగారి కుమారుడు చంపబోయారంట. ఆ సైనికుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు తెగించి ఆ రాజకుమారుని కాపాడారంట. ప్రాణాలు తెగించి కాపాడారంట. కాపాడిన తర్వాత రాజ్యాన్ని తీసుకుని వచ్చేసారు. ఏంటి జరిగిందండి? సైనికులు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది చచ్చిపోయారు. కానీ ఈ ఇద్దరు మాత్రము ప్రాణాలు తెగించి యువరాజు గారిని కాపాడారన్నారు. ఇంకంతే, రాజుగారు ఓపెన్ ఆఫర్ వేశారు. ఓపెన్ ఆఫర్ అనమాట. నీకేం కావాలో చెప్పండి రా మీ ఇద్దరికని. ఈ రాజ్యానికి తర్వాత రాజు ఆ కుమారుని మీరు ప్రాణాలతో తీసుకొచ్చారు, మీకేం కావాలో కోరుకోండి అని అడిగితే, అందులో మొదటివాడు, అయ్యా నాకు ఒక మంచి ఇల్లు కావాలి ప్రభా, నాకు ఒక మంచి రథం కావాలి, లేకపోతే నాకు ఇన్ని వజ్రాలు కావాలి, నా హోదా ఎలాగ ఉండాలి, నా పోస్ట్ ఎలాగ ఉండాలి, కొన్ని మంచి మంచి కోరికలు కోరుకున్నాడండి. మంచి కోరికలు కోరుకున్నాడండి. బాగుంది, ఓకే శాంక్షన్. నా కొడుక్కని ఏ బేక్ కాదు, తీసుకో, నీకు ఏది కావాలో తీసుకో అని చెప్పాడండి. ఇప్పుడు రెండో వాడి దగ్గరికి వచ్చాడు. నీకేం కావాలి చెప్పవయ్యా. అయ్యా మీరు ఏమనుకోవద్దు, మరి నేను అడిగింది మరి ఇవ్వగలరా లేదా? రాజు నేను మాట ఇచ్చానంటే తల తీసినంటే. రాజు ఆజ్ఞ వేశాడు, నువ్వు ధైర్యంగా చెప్పు. అయ్యా నాకేం వద్దయ్యా, వారానికి ఒకరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా అన్నారు. మీరు నాకు బంగారం వద్దు, వజ్రాలు ఇవ్వద్దు, రథాలు వద్దు, బిల్డింగ్లు వద్దు, ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు. అలాంటి ఓ పోస్ట్ ఉంది కదా సైనికుడు, చాలు. వారానికి ఒకరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అయ్యా అని చెప్తే, అదేంటయ్యా నువ్వు ఎంత మంచి ఆఫర్ ఇస్తుంటే ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళమంటున్నావేంటి? మరి భోజనం ఖర్చు కూడా వేస్ట్ నీకు, ఇంకేమొద్దా నీకు? ఏమొద్దయ్యా. నిజమేనా? నిజమే. ఇక ఈ సమయం పోతే నువ్వు రేపు వచ్చి అడిగిన నేను నమ్మడం, సమయం పోతుంది చూసుకో అన్నాను. నాకు ఏమొద్దు, మీరు వారానికి ఒక రోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయించాలను. సరే, ఇద్దరికి అయిపోయింది. వాడికి కావాల్సిన వాడు పట్టుకుపోయాడు, చాలా మంచిగా భోగాలతో ఉన్నాడు. వీడి ఇంటికి వెళ్ళిపోయాడు. పలానా రోజుని పెట్టేసుకున్నారు, వారానికి ఒక రోజు, ఏ లక్షవారం శుక్రవారం పెట్టేసుకున్నారు. మరి రాజుగారు వెళ్తారంటే ఎలా ఉంటుంది? ఒక ఉదాహరణ, మన ఈదులోకి ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఎలా ఉంటుంది? సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది కదమ్మా. మొత్తం నీట్గా తెల్లగా వచ్చేది, ఆ చివరి నుంచి చివరకు తెల్లగా వచ్చేది రోడ్డు అంతా. ఎందుకు? ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏది కనబడకూడదు, నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసేయడమే. సరే, ఈ సైనికుడు యొక్క ఇల్లు చాలా ఊరు బయటికి పూడు గుడిసెలాగా ఉందంట. సరిగ్గా రోడ్డు రవాణా లేదంట, రహదారి లేదంట. ఎక్కడయ్యా మీ ఇల్లు అంటే తీసుకెళ్ళాడు, ఎక్కడో తీసుకెళ్ళి చూపించాడంట. ఇదాని ఇల్లు అన్నాడంట. అదే నా ఇల్లు, రాజుగారు వచ్చి భోజనం చేయాలన్నారంట. వెంటనే ఇన్ఫర్మేషన్ రివర్స్లో తీసుకెళ్ళిపోయారు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా చూడండి, ఆడిల్లు ఊరవతలు ఉంది, సరిగ్గా రోడ్డు లేదు, గతుకుల రోడ్డు, ఇలాగుంది అలాగుంది, వాడిల్లోమో పూరు గుడిసెలాగా ఉంది. ఇది కావద్దండి, అంజబాబా రాజుగారు వెళ్తున్నారంటే రోడ్లు వేసేయండి అన్నారంట. శుభ్రంగా ఆడున్న ఇంటి ముందు వరకు రోడ్డు వేస్తారంట, నీట్గా తార్ రోడ్డు వేస్తారంట, జారుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇల్లు ఎలాగుందంటే ఇల్లు ఎలాగుంది, మొత్తం పీకేడు, మొత్తం బంగ్లా కట్టండి, పునాదులు లేపేశారు, పెద్ద పెద్ద గదులు, పెద్ద పెద్ద గుమ్మాలు, రాజుగారు స్టాటస్కి సరిపడేట్టుగా కట్టేశారు. లోపల మరి థింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. డైనింగ్ టేబుల్, రాజుగారి డైనింగ్ టేబుల్, రాజుగారి కుర్చీలు, రాజుగారు సోఫాలు, మరి ఇవన్నీ పెట్టేశారు. మరి భోజనమా? అయ్యా ఆ జీతం మీద కొంటాను. ఏ భయ్యా బాబు నువ్వు ఇవి కొంటాను, నేను పంపిస్తానంటు. రాజుగారు ఏంటంటే తెలుసా నీకు? రాజుగారి మెనూ తెలుసా నీకు? రాజుగారి మెనూతో పాటు వెంటనే వెళ్ళిపోయింది రాజుగారి మెనూ అంతా. చికెను, మటను, ఫిష్, ప్రాణం, అది ఇది, ఫ్రూట్స్, పొలోమంటే వెళ్ళిపోయినాడు. అతని జీవితం మారిపోయిందంట. ఆ పలానా రోజు రాజుగారు వచ్చి లోపలికి వెళ్ళి చూసి అంతా చక్కగా నీట్గా ఉంది, హ్యాపీగా చూశారు. ఆ పూట భోజనం చేసే కొంతసేపు ఆయనతో కూర్చున్నారు, సమయం గడిపి ఇంటికి వెళ్ళిపోయారు.
ఏమైపోయింది చూసారా? ఇతను రాజును కోరుకున్నాడు, అతడు రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలను కోరుకున్నాడు. ఆశీర్వాదమే అంతవరకే. ఈరోజు వాడు పొందుకున్న ఆశీర్వాదము, లేకపోతే ఇల్లు కావచ్చు, ధనం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎంతకాలం ఉంటాయి? ఎంతవరకు ఉంటాయి సరే? బట్ ఇతను కోరుకున్నది కనీసం జీవితాంతం. ఆ రాజు అన్నాళ్ళు కూడా వారానికి ఒకరోజు అక్కడికి వెళ్ళి భోజనం చేయాల్సిందే. మనం దేనిని కోరుకుంటున్నాం? మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. దేవుడి సన్నిధిలో ప్రేమతో కూడిన ఆయన చేసిన కార్యమును మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా కోసం ఇంత శ్రమ, ఇంత వేదన, ఇటువంటి కార్యం నువ్వు చేసావు ప్రభా, నేను విడిచిపెట్టిన ప్రభా, ఇంక నువ్వు తప్ప ఇంక నాకు ఇంకా ఏ అవసరత, ఏ ఆశీర్వాదం కూడా అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు నాకు. ఇరుకుని విశాలపరిచేవాడివి, సమస్య సమాధానపరిచేవాడివి, నువ్వు ఉంటే చాలు, నాకు అన్నీ జరుగుతాయి, ఇంక నాకేది వద్దు, నువ్వు కావాలి ప్రభా, నేను నీతోనే ఉంటాను ప్రభా, నీ కోసం ఉంటాను ప్రభా. అంతకు మించిన అవసరం ఇంక అవసరం లేదండి. ఇంక మనకి అసలేనిదే మనం పట్టుకున్నప్పుడు ఇంక స్వస్థలేని మన వెనకలు వచ్చేస్తుంటాయి.